నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. హోటల్ స్టైల్లో పన్నీర్ టిక్కా రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ముందుగా ఒక కప్పు పెరుగు ఇలా క్లాత్లో తీసుకొని వాటర్ అంతా పిండేసుకోవాలి. ఈ విధంగా పిండుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూను శనగపిండి, అలాగే బాగా కాచిన ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత గట్టిగా పిండుకున్న పెరుగు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. 200 గ్రాముల పన్నీరు హాఫ్ మందంలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్లో అలాగే రెడ్ క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఒకవేళ లేకపోతే గ్రీన్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కసూరి మేతి చేత్తో ఈ విధంగా నలుపుకొని వేసుకొని బాగా కలుపుకొని ఒక 20 మినిట్స్ మూత పెట్టుకొని వదిలేసేయండి. 20 మినిట్స్ తర్వాత పన్నీరు అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని ఈ విధంగా స్టిక్కి గుచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న మంట మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేసి మనం ముందుగా రెడీ చేసుకున్న పన్నీర్ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఈ విధంగా పెనం మీద పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ నిమిషానికి ఒకసారి ఈ విధంగా తిప్పుతూ ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి. మనకి 10 మినిట్స్లో అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా రెడీ. మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.